కళ్ళ ఎదురుగుండా జరిగే పరిణామాల్ని కూడా కళ్ళ ఎదురుకుండానే వక్రీకరించి ఎలా వార్తలు రాయొచ్చు, మనం ఎలా ఆలోచించాలి అన్నది తెలియజేయచ్చు అనడానికి సాక్ష్యం తాజా ఉదాహరణ. నిన్న వైసీపీ వాళ్ళు ఒక వీడియో ప్రొజెక్ట్ చేశారు. సత్యవర్ధన్ని అరెస్ట్ చేసిన కిడ్నాప్ చేసినట్టు చెప్తున్నారు. ఆ రోజున అదే డేట్న అతను అక్కడ షాపింగ్ చేశాడు చూడండి అని చెప్పి, దానికి వాళ్ళ ఆంధ్రజ్యోతి ఒక కథను రాసుకొచ్చింది. వాళ్లే దొరికిపోయారు, వైట్ చీప్స్ దొరికిపోయారు, అందులో ఉన్న ఇతర నిందితులు ఇద్దరు కూడా అతని పక్కనే ఉన్నారు అన్నటువంటి. ఇక్కడ కిడ్నాప్ అంటే అర్థం మారిపోయిందా? కిడ్నాప్ అంటే ఇంతవరకు నిర్బంధించడం అంటారు. వంశీ దగ్గరకు వచ్చి సరదాగా తిరుగుతున్నాడు ఆ కుర్రోడు, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్తోనూ ఇదే మిగతా వంశీ అనుచరులతోనూ సరదాగా తిరుగుతున్నాడు, షాపింగ్ చేసుకుంటున్నాడు, అంతా జరుగుతుంది. దాన్ని కిడ్నాప్ అంటారా? నువ్వు అనకపోతే నువ్వు అసమర్థుడివి, లేకపోతే తెలివి తక్కువడివి. ఇది పత్రికలు చేస్తున్నటువంటి ఒక కొత్త యుద్ధం అన్నమాట. ఇదివరకు డైరెక్ట్గా బూతులు తిట్టినా, డైరెక్ట్గా ఏదైనా ఎలా పడితే అట్లా జరిగినా అట్లాంటి వాటి మీద కేసులు పెడితే భావ ప్రకటన స్వాతంత్ర పక్కకు భంగం. ఇప్పుడు ఈ విషయంలోనేమో భావ ప్రకటన స్వాతంత్ర పక్కుకే వక్రీకరణ. కొత్త కాన్సెప్ట్. వంశీ దగ్గరికి సత్యవర్ధన్ మామూలుగా వెళ్ళాడు, అతనికి కావాల్సింది ఏదో అతను మాట్లాడాడు, ఇతను ఏం చేస్తానన్నాడు చెప్పుకున్నాడు, వాళ్ళిద్దరి మధ్యనే జరిగిపోయింది. బట్ అతని మీదనే కేసు పెట్టారన్న విషయము కనబడింది. ప్లస్ ఇప్పుడు చూస్తుంటే మిగతాదంతా నడుస్తుంది. ఓవరాల్గా ఈ ఉదంతాన్ని కిడ్నాప్ కింద చూపించే ప్రయత్నం. సరే, చట్టం ఇవాళ అంత చట్టమైన వ్యవస్థలన్నీ ఎలా ఉండాలంటే అట్లా ఉన్నాయి. అలా ఉండటాన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రోజులు కాబట్టి నడుస్తుంది. కాకపోతే ప్రజలు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారన్నదే చూడాల్సి ఉంది.